ఈనాటి మన సంభాషణకు స్వాగతం. మన ఇళ్లల్లో చాలా నిశ్శబ్దంగా పెరుగుతూ కుటుంబాలను లోతుగా ప్రభావితం చేస్తున్న ఒక సమస్య గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే పిల్లలలో డిజిటల్ సంక్షోభం. ఇది కేవలం స్క్రీన్ టైం గురించి కాదు, దానికంటే చాలా లోతైన విషయం. ఈరోజు మన లక్ష్యం ఏంటంటే, బహుశా బిజీగా ఉండే తల్లిదండ్రులు, టీచర్లు, లేదంటే ఈ విషయంలో కొంచెం స్పష్టత కావాలనుకునే వాళ్ళందరికీ కొన్ని వాస్తవాలు చెప్పడం. ముఖ్యంగా అంటే ఆచరణలో పెట్టగలిగే కొన్ని మొదటి అడుగులేంటో చూడటం. అవును, ఇందుకోసం మనం సేకరించిన సమాచారం నిజంగా కళ్ళు తెరిపించేలా ఉంది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అనే అవసరాన్ని నొక్కి చూపుతోందన్నమాట. మనం కేవలం నంబర్స్ చూడటం కాదు, వాటి వెనుక ఉన్న మనుషుల కథలు, ఆ ప్రభావాలు, అవన్నీ అర్థం చేసుకోవాలి. నిజమే. అంటే కేవలం ఆందోళన పడిపోవటం కాదు, ఆ ఆందోళనను సరైన దిశలో ఒక చర్యగా మార్చాలి. వాస్తవ సంఘటనలు, రీసెర్చ్ ఆధారంగా దీన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. సరే, ఇక విషయంలోకి వద్దాం. ఈ డిజిటల్ ఆధారపడటం ఉంది కదా, అది ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి అంటే ఒక సంఘటనతో ప్రారంభిద్దాం. ఒక ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలని అనుకుంది. అది పెద్ద దుమారమే రేపింది కదా. అవును, యువత స్పందన అస్సలు ఊహించలేదంతరా వస్తుందని. ఆ తక్షణం వచ్చింది. వేలాది మంది రోడ్ల మీదకొచ్చారు, నిరసన తెలిపారు. మొదట్లో శాంతియుతంగానే అవును మొదలైనా అది త్వరగా హింసాత్మకంగా మారిపోయింది. హింసాత్మకంగా అంటే ఏదో చిన్న గొడవ కాడు గదా. రిపోర్ట్ల ప్రకారం 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 400 మందికి పైగా గాయపడ్డారు. అమ్మో! రాజకీయంగా కూడా దీని ప్రభావం చాలా పెద్దది. ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సొచ్చింది దానివల్ల. ఇది నిజంగా చాలా తీవ్రమైన పరిణామం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎందుకంత తీవ్రంగా స్పందించారు. కేవలం ఒక యాప్ లేకపోతే ఇంత జరుగుతుందా? అదే కదా. ఇది అంతకంటే లోతైన సమస్యను చూపిస్తుంది. అవును, ఇది పైకి కనిపించేదానికంటే చాలా లోతైనది. ఆ యాప్స్ మీద యువత ఎంతగా ఆధారపడ్డారో ఈ సంఘటన బయటపెట్టిందన్నమాట. వాళ్ల సామాజిక ప్రపంచం, భావోద్వేగాలు, స్నేహాలు, చివరికి వాళ్ల గుర్తింపు కూడా ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లతో ముడిపడిపోయిందని ఇది చూపిస్తోంది. అది కేవలం టైంపాస్ కాదు, వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది. ఆ స్థాయి అనుబంధం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే టెక్నాలజీతో పెరిగిన మన తరానికి ఇది చాలా చాలా కొత్త అనుభవం. అలాంటి సామాజిక విస్ఫోటనం చూసినప్పుడు మన ఇళ్లల్లో కూడా చిన్న స్థాయిలో ఇదే విధమైన ఆధారపడటం ఉందేమో అని ఆలోచించక తప్పదు. అంటే ఇంట్లో వైఫై ఆగిపోతే పిల్లలు చూపించే ఆ తీవ్రమైన కోపం, విసుగు, దానికి ఇది పెద్ద రూపమా? బహుశా ఆ చిన్న సంఘటనలు కూడా ఈ పెద్ద సమస్యకు సూచనలేమో. బహుశా ఆ చిన్న సంఘటనలు కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లపై వాళ్లు కట్టుకున్న ఆ ఎమోషనల్ ప్రపంచం ఎంత పెళుసుగా ఉందో, ఎంత లోతుగా ఆధారపడి ఉన్నారో సూచిస్తాయి. కేవలం నిరసనలు, మూడ్ స్వింగ్స్ వరకే కాదు కదా, ప్రమాదాలు ఇంకా ప్రత్యక్షంగా, శారీరకంగా, కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆన్లైన్ ఛాలెంజ్లు, వీటి గురించి మాట్లాడాలి. సరదాగా మొదలయ్యి విషాదాంతాలవుతున్నాయి. నిజమే, ఇవి కేవలం కథలు కాదు, రికార్డైన విషాదాలు. ఉదాహరణకి బ్లాక్అవుట్ ఛాలెంజ్ ఉంది కదా. విన్నాను. ఊపిరి బిగపట్టి ఎంతసేపు ఉండగలరో చూసుకునే ఛాలెంజ్. దానివల్ల కనీసం 20 మంది పిల్లలు చనిపోయారు. వాళ్లలో కొందరి వయసు 10 ఏళ్లు మాత్రమే. 20 మంది పిల్లలు, 10 ఏళ్ల లోపు వాళ్లు కూడా. ఊహించడానికే కష్టంగా ఉంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన మరో ఛాలెంజ్, అది కూడా అందరూ చూస్తుండగానే జరిగింది. దానివల్ల మరో 8 మంది ప్రాణాలు పోయాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆన్లైన్లో కనిపించే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉండొచ్చో ఇవి చెబుతున్నాయి. కేవలం శారీరక విన్యాసాలే కాదు, మానసికంగా కూడా దెబ్బతీసే ఉన్నాయి కదా. ఇంకా చీకటి కోణాలు. బహుశా మీరు ఆ 50 రోజుల గేమ్ గురించి అడుగుతున్నారు? అవును, అదే. అది నిజంగా భయంకరం. రష్యా, ఇండియా, బ్రెజిల్ ఇలాంటి దేశాల్లో వందలాది టీనేజ్ ఆత్మహత్యలకు అది కారణమైందని వార్తలొచ్చాయి. చివరికి అది అమెరికాకు కూడా పాకింది. అవును, అక్కడ కూడా 20 ఏళ్ల భారతీయ విద్యార్థి ఆ గేమ్ చివరి టాస్క్ చేస్తూ చనిపోయినట్లు కేసు నమోదైంది. ఇలాంటి నిర్దిష్ట సంఘటనలు చెప్పడం ముఖ్యం. ఎందుకంటే ఇవి మనల్ని ఇదంతా మామూలేలే అనుకునే ఆలోచన నుండి బయటికి తెస్తాయి కదా. పిల్లలు అంతేలే అని కొట్టిపారేయడానికి లేదు. ఇది ఒక ప్రపంచ సంక్షోభం.
డిజిటల్ ప్రభావం కేవలం టైం వేస్ట్ నుండి ప్రాణాంతకం వరకు వెళ్ళగలదని ఇది స్పష్టం చేస్తుంది, ఆవశ్యకతను తెలియజేస్తుందన్నమాట. ఈ నిజ జీవిత విషాదాలు చాలవన్నట్లు గణాంకాలు కూడా ఇదే కథ చెప్తున్నాయి కదా. నంబర్స్ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఖచ్చితంగా సమస్యాత్మక డిజిటల్ ప్రవర్తన బాగా పెరుగుతోంది. ఉదాహరణకు సోషల్ మీడియా వ్యసనం తీసుకోండి. 2018లో 7% ఉంటే 2022 నాటికి 11%కి పెరిగింది. అంటే 4 ఏళ్లలోనే అంత పెరుగుదల. పెద్ద పెరుగుదలే. అంటే సమస్య తగ్గట్లేదు, ఇంకా వేగంగా పెరుగుతోందన్నమాట. అంతేకాదు, యువతలో 1/3 కంటే ఎక్కువ మంది ఆన్లైన్లో ఫ్రెండ్స్తో నిరంతరం టచ్లో ఉంటున్నారట. ఆ నిరంతరం అన్న పదం గమనించాలి. నిరంతరం. అలాగే 12% మంది యువత గేమింగ్లో సమస్యాత్మక నమూనాలను చూపిస్తున్నారు. ఇది కూడా ఆందోళన కలిగించే విషయమే. మరి ఈ ప్లాట్ఫామ్లు మన దృష్టిని లాగడానికి, మనల్ని అతుక్కుపోయేలా చేయడానికే డిజైన్ చేశారని తెలుసు. ఈ నిరంతర డిజిటల్ స్టిమ్యులేషన్ పిల్లల మెదడ్లపై రోజువారీగా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? అది వాళ్ళ ప్రవర్తనలో ఎలా కనిపిస్తోంది? మంచి ప్రశ్న. పరిశోధనలు ప్రధానంగా 4 నెగటివ్ ఎఫెక్ట్స్ని చూపిస్తున్నాయి. మొదటిది ఖండిత ఏకాగ్రత, ఫ్రాగ్మెంటెడ్ అటెన్షన్, అంటే దృష్టి పెట్టలేకపోవడం. ఒక విషయం మీద ఎక్కువసేపు కాన్సంట్రేట్ చేయలేకపోవడం, యాప్స్ మధ్య, నోటిఫికేషన్స్ మధ్య కంటిన్యూస్గా మారడం వల్ల మెదడు అలసిపోతోందేమో. సరిగ్గా చెప్పారు. నిరంతరం ఒక యాప్ నుండి ఇంకో యాప్కి, ఒక నోటిఫికేషన్కి మారడం వల్ల అటెన్షన్ రెసిడ్యూ అనొకటి క్రియేట్ అవుతోందంటున్నారు కొంతమంది రీసెర్చర్లు. అటెన్షన్ రెసిడ్యూ అంటే ఒక పని నుండి ఇంకో పనికి మారినప్పుడు పాత పనికి సంబంధించిన ఆలోచనలు ఇంకా మెదడులో ఉండిపోవడం అన్నమాట. దీనివల్ల లోతైన ఏకాగ్రత అది సాధ్యపడదు. దాని స్థానంలో ఈ దీర్ఘకాలిక పరధ్యానం, కంటిన్యూస్గా స్క్రోల్ చేయాలి, క్లిక్ చేయాలి అనే కోరిక పెరుగుతుంది. అంటే పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు ప్రతి 2 నిమిషాలకు ఫోన్ చూడకుండా ఉండలేకపోవటం, అది కేవలం వాళ్ల మొండితనం కాదనమాట. కాకపోవచ్చు. వాళ్ల బ్రెయిన్ అలా ట్రైన్ అయిందేమో. అవును, అది అంతకంటే ప్రాథమికమైన సమస్య కావచ్చు. ఆ హైపర్ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ల మెదడు పనితీరే మారిపోయుండొచ్చు. కంటిన్యూస్గా ఒకే విషయం మీద ఫోకస్ పెట్టడం వాళ్ళకి అసౌకర్యంగా అనిపించడం మొదలవచ్చు. ఓహ్, ఇది ఆలోచించాల్సిన విషయం. సరే, ఇక రెండవ ప్రభావం భావోద్వేగ అస్థిరత. డిజిటల్ ప్రపంచం చాలాసార్లు రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక దారిలా కనిపిస్తుంది కదా. అవును. కానీ విచిత్రంగా ఇది యాంగ్జైటీని, మూడ్ స్వింగ్స్ని ఇంకా పెంచుతుంది. లైక్స్, కామెంట్స్, బయట నుంచి వచ్చే వాలిడేషన్పై ఆధారపడటం వల్ల పిల్లల్లో చాలా పెళుసైన సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం ఏర్పడుతుంది. ఆ పెళుసుదనం నిజ జీవిత సంబంధాలపై కూడా ప్రభావం చూపించాలి కదా. నిస్సందేహంగా. ఇది 3వ పాయింట్కి దారితీస్తుంది. బలహీనపడిన సామాజిక నైపుణ్యాలు. ఎక్కువ శాతం ఇంటరాక్షన్ స్క్రీన్ ద్వారానే జరిగినప్పుడు నిజ జీవితంలో అవసరమైన ముఖ్యమైన స్కిల్స్ నేర్చుకునే అవకాశం కోల్పోతారు. ఎదుటివారి ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం, అంటే సానుభూతి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనించడం, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. నిజమే. సానుభూతి, కోఆపరేషన్, ఫేస్ టు ఫేస్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, అంటే ముఖాముఖిగా సమస్యలు పరిష్కరించుకోవడం, ఇలాంటి స్కిల్స్ తగ్గిపోతాయి. డిజిటల్గా ఎంత కనెక్టెడ్గా ఉన్నా నిజ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇక 4వది ప్రాథమిక ఆరోగ్య అంతరాయం, బేసిక్ హెల్త్ డిస్రప్షన్. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను పాడు చేయడం, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, నిరంతర మానసిక ఒత్తిడి, ఇవన్నీ నిద్ర నాణ్యత, ఫిజికల్ ఫిట్నెస్, చివరికి ఇమ్యూనిటీని కూడా టైంతో పాటు దెబ్బతీస్తాయి. ఇవన్నీ ఎంత సైలెంట్గా మన జీవితాల్లోకొచ్చేస్తున్నాయో కదా. తల్లిదండ్రులు దీన్ని గమనించకపోవడం కూడా చాలా ఈజీ. పిల్లలు స్కూల్ నుంచొచ్చి ఫోన్లో ఉంటే అలసిపోయారులే, కాసేపు రిలాక్స్ అవ్వని అనుకుంటాం. మనమే సాకులు వెతుక్కుంటాం. ఈ పరిస్థితిని వివరించడానికి ఒక ఎనాలిసిస్లో మేకుమీద కూర్చున్న కుక్క అనే పోలిక వాడారు. అది చాలా పవర్ఫుల్. మేకుమీద కుక్క భలే ఉంది. ఎలా? అవును, కుక్క మేకుమీద కూర్చుని కొంచెం నొప్పిగా ఉన్నా సరే మూలుగుతూ ఉంటుంది, కాని ఆ నొప్పి లేచి వేరే చోటికి వెళ్లేంత తీవ్రంగా ఉండదనమాట. అది ఆ అసౌకర్యానికి అలవాటు పడిపోతుంది. ఆహా, ఇది చాలా మంది పేరెంట్స్ పరిస్థితికి సరిగ్గా సూట్ అవుతుంది. ఏదో సమస్య ఉందని తెలుసు, ఫోన్ వాడకం ఎక్కువైందని అనిపిస్తుంది, కానీ దాన్ని మార్చడానికి కావలసిన ఆ కష్టమైన పని చెయ్యడానికి ఆ నొప్పి మనల్ని అంతగా ఇబ్బంది పెట్టట్లేదు. సరిగ్గా అదే. ఆ నొప్పి నిజంగా తీవ్రమయ్యే టైంకి, అంటే గ్రేడ్లు పడిపోవడం,
తీవ్రమైన యాంగ్జైటీ లక్షణాలు కనిపించడం లాంటివి సమస్య అప్పటికే చాలా లోతుగా పాతుకుపోయి ఉంటుంది. అప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ ఇంటి వాతావరణం తమ సొంత డిజిటల్ అలవాట్లు ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో గమనించకుండా కేవలం పిల్లల కోసమే హెల్ప్ వెతుకుతారు. ఇక్కడ ఆధునిక పేరెంటింగ్ గురించి కూడా కొన్ని రీసెర్చ్లు సున్నితంగా కొన్ని విషయాలు చెప్తున్నాయి. మన మంచి ఉద్దేశాలే కొన్నిసార్లు ఎలా బ్యాక్ఫైర్ అవుతాయో వివరిస్తున్నాయి. అవును, పిల్లల్ని కష్టాల నుంచి అసౌకర్యం నుంచి కాపాడాలనే తాపత్రయంలో మనం వాళ్లకతిగా సౌకర్యాలు ఇస్తున్నామేమో అనేదొక వాదన. అన్నీ సులభంగా అందుబాటులో ఉంచుతున్నాం, కానీ నిజానికి కష్టాలు, ఛాలెంజ్లే కదా మనల్ని స్ట్రాంగ్గా మార్చేది, మన క్యారెక్టర్ని బిల్డ్ చేసేది. నిజమే. ఆ పోరాటం, సవాళ్లను దాటడం, డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే సంతృప్తి కోసం ఆగడం, ఇవే మనల్ని బలపర్చాయి. పిల్లలకు అన్ని వెంటనే ఈజీగా దొరికేలా చేయడం వల్ల ఆ బలాన్ని పెంచుకునే అవకాశాన్ని మనమే వాళ్ళ నుంచి లాగేసుకుంటున్నామా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది డిజిటల్ సౌలభ్యం వెల అనే కాన్సెప్ట్కి దారితీస్తుంది. ఉదాహరణకు, ఆన్లైన్లో క్షణాల్లో ఏదైనా కొనేయడం ఒక వస్తువు కొనడం గురించి ఇంట్లో జరిగే చర్చని, ఆలోచనని రీప్లేస్ చేస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ ఇంట్లో వండిన భోజనం వెనుకున్న బంధాన్ని, ఎఫర్ట్ని తగ్గిస్తున్నాయి. అంటే ఈ సౌలభ్యం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్మెంట్ని, కనెక్షన్ని నెమ్మదిగా తగ్గించేస్తోందన్నమాట. పిల్లలు ఓర్పు, సహకారం, ప్రయత్నం బదులు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిస్ట్రాక్షన్, ప్యాసివ్ కన్జంప్షన్ నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎవరినీ బ్లేమ్ చేయడం కాదు ఉద్దేశ్యం. ఈ ప్యాటర్న్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడే దాన్ని మార్చగలం. సరే, ఇప్పుడు సొల్యూషన్స్ వైపోద్దాం. మనం ప్రాక్టికల్గా ఏం చేయగలం? ఆ బ్యాలెన్స్ని ఎలా తిరిగి తీసుకురాగలం? మంచిది. కఠినమైన, అవాస్తవిక రూల్స్ కాకుండా ఆచరణ సాధ్యమైన స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటది, బహుశా అన్నిటికంటే ఇంపార్టెంట్, కుటుంబ డిజిటల్ వాస్తవికత తనిఖీ. ఫ్యామిలీ డిజిటల్ రియాలిటీ చెక్. ఇక్కడ కీలకమేంటంటే ఇది పెద్దలతో, మనతోనే మొదలవ్వాలి. అవును, మన స్వంత టెక్ అలవాట్ల గురించి మనం నిజాయితీగా ఆలోచించుకోవాలి. నేను పిల్లలకి ఎలాంటి రోల్ మోడల్గా ఉంటున్నాను అని ప్రశ్నించుకోవాలి. మన డిజిటల్ చాయిసెస్ వల్ల కనిపించని పరిణామాలేమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం పాటించని రూల్స్ని పిల్లలకి చెప్పలేం కదా. అది మనల్ని మనం అద్దంలో చూసుకోవడం లాంటిది. కొంచెం కష్టమే, కానీ అవసరం. సరే, ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ అవేర్నెస్. రెండో స్ట్రాటజీ, టెక్ రహిత యాంకర్ పాయింట్లను ఏర్పాటు చేయండి. అంటే ఫ్యామిలీలో కొన్ని ఫిక్స్డ్ టైమ్స్ లేదా జోన్స్లో డివైసెస్ని కంప్లీట్గా పక్కన పెట్టేయడం. ఇవి నాన్ నెగోషియబుల్ రూల్స్గా ఉండాలి. ఉదాహరణకు, భోజన సమయాలు కనీసం రోజుకి ఒక మీల్ టైంనైనా టెక్ ఫ్రీగా మార్చుకోవాలని ఎక్స్పర్ట్స్ గట్టిగా చెప్తున్నారు. డిన్నర్ టైం దీనికి బావుంటుంది. లేదా సాయంత్రం ఒక పర్టిక్యులర్ టైం తర్వాత ఇంట్లో టెక్ వాడకూడదు అని రూల్ పెట్టుకోవచ్చు. ఇంకా కుదిరితే వారంలో ఒక రోజు కొన్ని గంటలు టెక్ సబాత్ పాటించడం. గోల్ ఏంటంటే ఈ డిజిటల్ గజిబిజి మధ్యలో మైండ్ఫుల్గా గడిపే టైంని క్రియేట్ చేసుకోవడం. కేవలం ఆ ఒక్క భోజన సమయం టెక్ ఫ్రీగా ఉంటే అంత మార్పొస్తుందా? అది సమస్యను ఎలా సరిచేస్తుంది? అది మనం ముందనుకున్నాం కదా, బలహీనపడిన సోషల్ స్కిల్స్, ఫ్రాగ్మెంటెడ్ అటెన్షన్. ఆ సమస్యల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తోంది. భోజన టైంలో స్క్రీన్లు లేకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడక తప్పదు. ఒకరినొకరు చూస్తూ మాట్లాడటం, యాక్టివ్గా వినడం, ఆలోచించి రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. పిల్లలకి సేఫ్ ఎన్వైరన్మెంట్లో సోషల్ ఇంటరాక్షన్స్, డిస్కషన్స్, చిన్న చిన్న డిసగ్రీమెంట్స్ని కూడా హ్యాండిల్ చేయడం ప్రాక్టీస్ చేసే అవకాశం వస్తుంది. స్క్రీన్ల వల్ల దెబ్బతిన్న ఫ్యామిలీ బాండింగ్ని ఇది రీబిల్డ్ చేస్తుంది. అర్థమైంది. అందరినీ ఆ మూమెంట్లో కలిసి ఉండేలా చేస్తోంది. మూడో స్ట్రాటజీ ఏంటి? పరిశీలన మరియు అనుసంధానం. ఆబ్జర్వేషన్ అండ్ కనెక్షన్. అంటే పేరెంట్స్ వాళ్ల పిల్లల బిహేవియర్ని శ్రద్ధగా గమనించాలి. ముఖ్యంగా డివైజెస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు వాళ్ల మూడ్ ఎలా ఉందో చూడాలి. అదే టైంలో సెల్ఫ్ కంట్రోల్ విషయంలో తామే రోల్ మోడల్గా ఉండాలి. అసహనం ఇలాంటివి కనిపిస్తున్నాయా? ఇది డిపెండెన్సీకి సైన్ కావచ్చు. దీన్ని ఒక ప్రాబ్లంగా కాకుండా అర్థం చేసుకోవాల్సిన ఒక లక్షణంగా చూడాలి. అంటే విత్డ్రాయల్ సిమ్టమ్స్ లాంటివి గమనించాలన్నమాట. అవును, ఆ తర్వాత చెప్పినట్లు నడుచుకోవాలి. వాక్ ద టాక్. పిల్లలు ఎలా ఉండాలని మనమనుకుంటున్నామో మనం అలా ఉండి చూపించాలి. వాళ్ళు ఫోన్ పక్కన పెట్టాలంటే ముందు మనం పెట్టాలి. ఫ్రీ టైం దొరికితే స్క్రోలింగ్ బదులు వాకింగ్కి వెళ్లడం లేదా ఒక బుక్ చదవడం లాంటివి చెయ్యాలి. ఆన్లైన్లో ఏదో కొనడానికి క్లిక్ చేసే బదులు దాని గురించి ఇంట్లో మాట్లాడటం, మనం రోల్ మోడల్గా ఉండటం చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మొత్తం మీద
టెక్ను పూర్తిగా బ్యాన్ చేయడం సొల్యూషన్ కాదు. టెక్నాలజీకి యాంటీగా మారడం కాదు. అస్సలు కాదు. గోల్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. ఈ పవర్ఫుల్ టూల్స్ని ఎలా వాడుకోవాలో పిల్లలకి నేర్పించాలి. వాటికి బానిసలు కాకుండా చూసుకోవాలి. దీనికి ప్రేమ, క్లియర్ ఇంటెన్షన్స్, కొన్నిసార్లు కొంచెం స్ట్రిక్ట్గా అనిపించినా బౌండరీ సెట్ చేయడం అవసరం. అనారోగ్యకరమైన అలవాట్లకి నో చెప్పడం, రూల్స్ పెట్టడం, అది కూడా ప్రేమే. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సమస్య తీవ్రతను, ప్రపంచవ్యాప్త సంఘటనలను, గణాంకాలను చూశాం. అదే సమయంలో ప్రాక్టికల్ ఫస్ట్ స్టెప్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మనతో మొదలయ్యే ఫ్యామిలీ డిజిటల్ రియాలిటీ చెక్, కనీసం ఒక టెక్ ఫ్రీ మీల్కి కమిట్ అవ్వడం, స్క్రీన్లో ఆఫ్ చేశాక పిల్లల బిహేవియర్ని శ్రద్ధగా గమనించడం. మెసేజ్ క్లియర్లా ఉంది. కేవలం విని వదిలేయకుండా వీటిని లోతుగా అర్థం చేసుకుని పాజిటివ్గా స్పందించాలి. ముగించే ముందు శ్రోతలకి ఆలోచించడానికి ఒక చివరి పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. డివైసెస్పై ఆధారపడ్డం వల్ల పిల్లలు ప్రతిదానికి ఇన్స్టంట్ ఆన్సర్స్ కోసం ఎలా వెతుకుతున్నారో మనం చూసాం. గూగుల్లో సెర్చ్ చేయడం ఈజీ కదా. కానీ ఇది వాళ్ళ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని, ఇండిపెండెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఎబిలిటీని ఎలా దెబ్బతీస్తుందో ఆలోచించారా? వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బదులు ఆన్సర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అవును, సర్చ్ చేయడం వేరు, సాల్వ్ చేయడం వేరు. ఆ తేడా చాలా ముఖ్యం. సరిగ్గా. కాబట్టి ఈ వారం శ్రోతలందరికీ నాదొక చిన్న ఛాలెంజ్. మీ ఫ్యామిలీలో ఈ వారం ఇంట్రొడ్యూస్ చేయగల ఒక సింపుల్, హ్యాండ్స్ ఆన్, మల్టీ స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్ ఏంటి? అది ఏదైనా కావచ్చు. వెంటనే గూగుల్లో వెతక్కుండా స్వయంగా ఆలోచించి పూర్తి చేయాల్సిన పని. ఒక కాంప్లెక్స్ పజిల్, ఇన్స్ట్రక్షన్స్తో కూడిన క్రాఫ్ట్ ప్రాజెక్ట్, కొంచెం కష్టమైన రెసిపీని కలిసి వండటం, లేదా ఒక సింపుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్, ఏదైనా సరే. దానికి ఎఫర్ట్, ఆలోచన, బహుశా కొంచెం ఓపిక అవసరం కావాలి. ఇది వాళ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని పెంచుతుంది. అది నిజంగా చాలా ప్రాక్టికల్, మంచి ఛాలెంజ్. స్టెప్ బై స్టెప్ ఆలోచించే స్కిల్ని మళ్లీ తీసుకురావటం. సరే, మా తర్వాతి సంభాషణలో ఈ డిజిటల్ వాతావరణాలు పిల్లల మెదళ్లను, ముఖ్యంగా కాన్సంట్రేషన్, నిద్రలాంటి వాటిని ఎలా రీవైర్ చేస్తున్నాయో ఇంకా లోతుగా చూద్దాం. అలాగే ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కోవడానికి సింపుల్ ఫ్యామిలీ రొటీన్స్ ఎలా పవర్ఫుల్ యాంకర్స్గా పనిచేస్తాయో చర్చిద్దాం. తప్పకుండా. ఆ ప్రాక్టికల్ మార్గాలని నెక్స్ట్ టైం ఇంకా వివరంగా చూద్దాం. అప్పటి వరకు సెలవు.